ఒక పక్క పింకీ కనిపించడం లేదని కంటికి దారిగా నేను ఏడుస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడో విన్నావా? నేను పింకీని దాచానట. మీ మనవరాలు కనిపించట్లేదు అని చెప్పారు కదా? అవును రాజా, పాపం ఎక్కడికి వెళ్ళిపోయిందో. కోట్లు పోతాయని బాధపడుతున్నాడు గాని ఇంట్లో మనిషి కనిపించడం లేదనే ఫీలింగ్ ఎక్కడైనా ఉందా సార్? కన్నబిడ్డ కనిపించడం లేదంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు. నువ్వు ఇంట్లోంచి పారిపోయొచ్చావు కదా. పింకీ వచ్చేసరికి మీరులా కనిపించాలి. తినండి ప్లీజ్. నా కోసం కాదు, పింకీ కోసమైనా తినండి. పోనీ నేనే పింకీని అనుకుని తినండి. ఏమ్మా, అయ్యగారు తిన్నారా? ఎందుకు తిన్నారు నర్సయ్య? తీసుకెళ్ళింది ఎవరు? ది గ్రేట్ చందు. ఎంత మొండి మనిషినైనా నేను తలుచుకుంటే నా దారిలోకి తెచ్చుకోగలను. అర్థమైందా? హలో, అలాగే నేను వస్తున్నాను. ఇంకో అరగంటలో అక్కడ ఉంటాను. నర్సయ్య, నాకు పనుంది, మళ్ళీ కలుస్తాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఏంటది? నువ్వు వచ్చిన ఇన్ని రోజులకి మొదటిసారి నీకు ఫోన్ వచ్చింది. నీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరన్నావు. మరి ఎవరమ్మా నీకు ఫోన్ చేశారు? అది పాప కనిపించట్లేదని ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళకి చెప్పాను. వాళ్ళే ఫోన్ చేశారు. నేను వెళ్ళొస్తాను నర్సయ్య, ఉంటాను. అలాగేనమ్మా.
పింకీ పింకీ ఎలా ఉన్నావు పింకీ? బాగున్నానంటీ. పాపని బాగా చూసుకోవాలి లక్ష్మమ్మ. అలాగేనమ్మా, మీరు చెప్పారు కదా, అందుకే అన్ని పనులు వదిలిపెట్టి పాపం చూసుకుంటున్నాను. మీరేం దిగులు పెట్టుకోకండి. పింకీ, నువ్వు టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నావు కదా? ఓ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, పాలు తాగుతున్నాను, అన్నం తింటున్నాను, ఆడుకుంటున్నాను, నిద్రపోతున్నాను. ఇన్ని చేస్తున్నాను తెలుసా? వెరీ గుడ్. దట్ ఈస్ మై పింకీ. ఎవరై ఉంటారు? అదేనమ్మా అర్థం కావడం లేదు. అయినా ఈ టైంలో ఎవరై ఉంటారు? పోలీసులా? పాపని వెతుక్కుంటూ ఎవరైనా వచ్చారా? లేదమ్మా, ఆ అవకాశం లేదు. ఎవరికి అనుమానం రాదు. మరి మరి ఎవరై ఉంటారు? చూద్దాం పదండమ్మా. తాతయ్య, మీరిక్కడికి? నాకు తెలియదు అనుకున్నావా, లేక రాననుకున్నావా? నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే నిన్ను నేను ఫాలో అవుతూ వస్తున్నా, కానీ నీకే అర్థం కాలేదు. అవునా? ఆ, నువ్వు నన్నే మాయ చేయలేకపోతే ఇంకా పోలీసులనే మాయ చేస్తావమ్మా. పాపను ఎలా దాచిపెడతావు? ఊరుకో తాతయ్య, నీకంటే ఇల్లు తెలుసు కాబట్టి వచ్చావు, లేకపోతే ఎలా వచ్చేవాడివి? సర్లేమ్మా. ఏముంటుంది బంగారం? అమ్మా బంగారం, తాతయ్య, ఏ బంగారం, రా 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 రా. తాతయ్య. ఏరా బంగారం, నీకు ఇక్కడ ఎలా ఉంది? మన లక్ష్మి నీకు ఏం కావాలన్నా అన్ని తీసుకొచ్చి పెడుతుంది కదూ, నిన్ను బాగా చూసుకుంటుంది కదూ. ఓ ఆ, తాతయ్య, మనం పాపను దాచిపెట్టినట్టు ఎవరికి అనుమానం రాలేదు కదా? ఎలా వస్తుందమ్మా? మనం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసి ఈ బంగారాన్ని ఎత్తుకొచ్చాం. తాతయ్య, హాస్పిటల్ సీసీ కెమెరాస్ లో ఎక్కడైనా రికార్డ్ అయి ఉంటుందంటారా? మనమే హాస్పిటల్ నుంచి పింకిని తెచ్చామని తెలిస్తే కొంపలు మునుగుతాయి. ఏమవుతుందమ్మా? మహా అయితే ఎందుకు ఇలా చేశారని అడుగుతారు, అంతేగా. మనం ఎందుకు చేశాం? పాప కోసమైనా సరే. చక్రవర్తి ప్రియాలు కలుస్తారనేగా. మనం చేస్తున్నది మంచి అయినప్పుడు ఇంకా భయపడాల్సిందే ఉంది. కానీ వాళ్ళు అలా అనుకోరు కదా తాతయ్య. పాపని కిడ్నాప్ చేశామని అనుకుంటారు. ఎవరి దృష్టిలో అయినా కిడ్నాప్ చేయడం నేరం అవుతుంది కదా. కిడ్నాప్ చేసి మనం ఏమైనా ఆస్తులు రాసేయమంటున్నావా, లేక డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నావా? పాప కోసం పంతాలు మానుకోండి అంటున్నాం. ఏరా బంగారం, మీ మమ్మీ డాడీ కలవటం నీకు ఇష్టమా కాదా? ఓ ఇష్టమే తాతయ్య. మా స్కూల్ ఫంక్షన్ కి నేను డాన్స్ చేస్తుంటే మమ్మీ డాడీ ఇద్దరు రావాలి. మా ప్రయత్నం కూడా అదే తల్లి. అందుకే ఈ పని చేశాం. లోకం మమ్మల్ని తప్పు పట్టినా నేను అనుకున్నది సాధించాలి. అప్పటి వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. నీకోసం మీ అమ్మా నాన్న కలిసి రావాలి. వాళ్ళతోనే నువ్వు ఇంటికి వెళ్ళాలి. అలాగేనా? అలాగే ఆంటీ. చందు, ఉమ్. హాస్పిటల్లో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందంతా ఎవరికీ తెలియకుండా ఎరైజ్ చేయించాను. ఇక ఎవరికీ అనుమానం రాదు. ఇప్పటికే ఇంట్లో పాప కనిపించడం లేదని కంగారు మొదలైంది. తర్వాత ఒకసారి పాపతో ఫోన్ చేయించి తనే కావాలని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయినట్లు చెప్పించు. అమ్మా నాన్న కలిస్తేనే వస్తాను అని చెప్పించు. ఇక మిగిలిందంతా నేను అక్కడే ఉండి చూసుకుంటాను. మనం ఎంత భయపెట్టినా వాళ్ళు వింటారంటావా తాతయ్య? కలుస్తారంటావా? ఎందుకు కలవరమ్మా? కన్నబిడ్డ కోసం ఎవరైనా కలుస్తారు. నువ్వేం భయపడకు. మనం తీసుకుంది హార్డ్ డెసిషన్ అయినా కరెక్ట్ డెసిషన్, అంతే.
మనం చదరంగంలో పావులన్నిటినీ చేర్చాం. ఇక పావుల్ని కలపడం మొదలు పెడదాం. కృష్ణ, వదినా, నేను మధ్యాహ్నం భోజనం రావట్లేదు. ఆఫీస్లో పనుంది. మీరు భోజనం చేసేయండి. ఇంకో ఫైల్ ఎక్కడుంది? ఇదే. ఓకే. వాచ్. ఫోన్. ఏం కృష్ణ, అన్నీ గుర్తున్నాయా? ఇంకా ఏమైనా మర్చిపోయావా? ఏం లేదు వదినా, అన్నీ తీసుకున్నాను. ఏ పేపర్ ఎక్కడుందో తెలుసు, ఏ ఫైల్ ఎక్కడుందో తెలుసు. నీకన్నీ భలే గుర్తుంటాయి కృష్ణ. గుర్తు లేకుండా ఎలా వదినా? అంత పెద్ద బిజినెస్ చూసుకుంటున్నాను. ఏది మర్చిపోలేం కదా, అన్నీ గుర్తుంచుకోవాలి. అన్నీ గుర్తుంచుకునేవాడివి, మరి నేను చెప్పింది మాత్రం ఎలా మర్చిపోయావు కృష్ణ? నేనే మర్చిపోయాను వదినా. మర్చిపోలేదా? డాక్యుమెంట్స్ ని నీ చేతికిచ్చి వాటిని అమ్మి పెట్టమని చెప్తే వాటి గురించి పట్టించుకున్నావా? ఓ చిన్న పేపర్ ఎక్కడ పెట్టానా అని అంత గుర్తుంచుకుని తీసుకున్నావు. కానీ ఇంత పెద్ద బాధ్యత నీ మీద పెడితే అసలు దాని గురించి పట్టించుకోవడం లేదు కదూ. అదేం లేదు వదినా. అయినా నేను చెప్పానుగా, వెంటనే కావాలంటే అమ్మడం కష్టం అని. కనీసం మళ్ళీ ఆ పేపర్స్ ని అడగను కూడా అడగలేదు కదూ. అంటే కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను కదా వదినా, అందుకే. అబద్ధాలు చెప్పకు కృష్ణ. నువ్వు అబద్ధం చెప్తే అది వినటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. నువ్వేంటో, ఎలా ఆలోచిస్తావో, ఎలా ఉంటావో నాకు తెలీదా? నీ గురించి నీకు తెలియంది కూడా నాకు తెలుసు. నువ్వు ఏ విషయంలో ఎలా స్పందిస్తావో, ఏ పని ఎలా చేస్తావో కూడా తెలుసు. కానీ నువ్విలా చేయటం ఏంటి కృష్ణ? ఎందుకు ఒక్క విషయంలోనే ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నావు? అసలు నీ మనసులో ఏముందో చెప్పు కృష్ణ. నా మనసులో ఏముంటుంది వదినా? ఏం లేకపోతే ఎందుకు ఈ విషయం గురించి అంత కేర్లెస్ గా ఉంటున్నావు? అదేం లేదు వదినా, జస్ట్ పని ఒత్తిడంతే. నాకెందుకో అది కారణం కాదనిపిస్తోంది. మరి ఇంకేముంటుంది వదినా? నేను చెప్పనా? నీకు ఈ ఆస్తిని అమ్మటం ఇష్టం లేదు. అందుకే నువ్వేం పట్టించుకోవడం లేదు. నాకు డబ్బు ఎంత అవసరమని చెప్పినా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నావు. అంటే నీ మనసులో ఇంకేదో కారణం ఉందా? చెప్పు. ఏంటా కారణం? చెప్పు. నా మనసులో ఏముంటుంది వదినా? ఏమో, కాలం ఎవరిలో ఏ మార్పులు తెస్తుందో ఎవరికి తెలుసు. జీవితంలో అందరికీ దూరం అయిపోతాననుకున్న మీ అన్నయ్య అందరికీ దగ్గరయ్యారు. చివరికి తనకిష్టమైన నీ ఇంట్లోనే కన్ను మూశారు. ఇది మార్పు కాదా? అలాగే నీలో కూడా ఏదైనా మార్పు వచ్చిందా? వదినా, ఏం మాట్లాడుతున్నావు? నాలో ఏ మార్పు కనిపించింది వదినా? నాకు కనిపించకే అడుగుతున్నాను. ఏదైనా ఉంటే చెప్పు. ఈ ఆస్తి అమ్మితే అందులో నీకేమైనా కావాలంటే అడుగు. వదినా, ఏంటొదినా నువ్వు మాట్లాడేది? తప్పులేదు కృష్ణ, అది మీ అన్నయ్య ఆస్తే కదా. నువ్వు ఆశించటంలో తప్పులేదు. చాలు వదినా, ఇంకేమనొద్దు. ఎందుకంటే నీ నుంచి ఇలాంటి మాటలు వెళ్ళలేను.
అయినా నేనేం చేసుకుంటాను వదిన ఆస్తిని? నువ్వు ఇచ్చినా నేను ఏం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి నాది. తోడపుట్టిన అన్నయ్య పోయాడు, కట్టుకున్న భార్య పోయింది, కన్న బిడ్డ కూడా వెళ్ళిపోయింది. ఇంకా నేనేం చేసుకుంటాను? ఎంత తింటాను? చాలా సంతోషం వదిన. నా జీవితంలో ఏదైతే మిగిలిపోయింది అనుకున్నానో అది కూడా ఈరోజు తీరిపోయింది. మరి ఎందుకో నేను చెప్పలేను. చెప్పినా నీకు అర్థం కాదు వదిన. కానీ ఒక్క విషయం మాత్రం నిజం వదిన. ఆస్తి అమ్మిన తర్వాత నువ్వు కట్టబోయే అనాథ శరణాలయంలో ఉండబోయే మొదటి అనాథని నేనే. ఇంతకు మించి నేనేం చెప్పలేను. చాలా సంతోషం వదిన, చాలా సంతోషం. ధర్మమూర్తివైన మీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. నీవు వచ్చే వరకు నీ పాదుకలే రాజచిహ్నాలుగా నిలుస్తాయి. ఈ వరమైన అనుగ్రహించు. నీ వదిన తెమ్మన్నది నన్ను కదా. ఆశ్రమానికి ఆమెకు రక్షగా ఉంది. నీకు ఈ ఆస్తిని అమ్మటం ఇష్టం లేదు. నాకు డబ్బు ఎంత అవసరమని చెప్పినా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ ఆస్తి అమ్మితే అందులో నీకేమైనా కావాలంటే అడుగు. ఏదో ఆపద వాటిల్లింది, వెంటనే వెళ్ళు. కలవరపడకమ్మా, ఇదంతా రాక్షసమాయ. రాక్షసమాయ కాదు, నీ మాయ. నీ దురుద్దేశం నాకిప్పుడు అర్థమవుతుంది లక్ష్మణ. ఒక తమ్ముడు ఆయన రాజ్యాన్ని కబళించాడు, నువ్వు ఆయన అర్ధాంగిని. లక్ష్మణ, జరగరాని అనర్థమే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నీ పాప చింత ఎన్నటికీ ఫలించదు. ఏమిటో అమ్మవారైన సీతమ్మ తల్లి కూడా మామూలు ఆడదానిగా ఆలోచించింది. వదినను తల్లిగా చూసే లక్ష్మణుడిని అనుమానించటం ఎంత తప్పు. ఆ మహానుభావుడు ఎంత బాధపడ్డాడు. నమస్కారం బాబు. కూర్చోండి బాబు. ఏమైంది బాబు, ఎందుకు అలా ఉన్నారు? నిజంగానే సీతమ్మ తల్లి లక్ష్మణ్ అలా అవమానించడం తప్పే కదా రామయ్య? అది రాక్షసమాయని చెప్పినా వినిపించుకోదేంటి బాబు? ఎంతైనా సీతమ్మ తల్లి కూడా ఆడదే కదా బాబు. అనుమానం ముందు పుట్టి తర్వాత ఆడద పుట్టింది అంటారు. చివరికి అదే నిజమని నిరూపించింది. కానీ తల్లిలా పూజించే వదిన ఆ మాట అంటే ఆ మరిది మనసు ఎంత విలవెల్లాడుంటుందో. అసలే అన్న కనిపించలేదనే భయం, దానికి తోడు వదిన అన్న మాట తట్టుకోవద్దు. అన్నయ్య కనిపించలేదని దిగులు లక్ష్మణుడికి లేదు బాబు. ఎందుకంటే తన అన్నకు ఏమీ జరగదని ఆయనకు తెలుసు. నేను చెప్పేది ఆ లక్ష్మణుడి గురించి కాదు రామయ్య. మరి ఇంకెవరి గురించి బాబు? ఎవరూ లేరులే. అవును, రాజశేఖరం గారేరి? అయ్యగారు వరంగల్ వెళ్ళారు కదా, రావటం కాస్త లేటు కావచ్చు. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి?
ఇప్పుడే. ఇక్కడే నిలబడిపోయారేంటి? పైకి రావాల్సింది. వచ్చేవాడిని కానీ సంపూర్ణ రామాయణంలో సీతాలక్ష్మణుడు సన్నివేశం చూసి ఆగిపోయారమ్మా. అదంటే అంత ఇష్టమా మీకు? ఇష్టం కాదు, కోపం. కోపం ఎందుకు? ఎందుకో చెప్తాను. కొంచెం బయటకు వెళ్ళాలి, రాగలవా? ష్యూర్. ఒక 5 minutes డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను.